కేసీఆర్ గారు నార్మల్గా అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానివ్వండి ఏదైనా కూడా రేషన్ కార్డులు మంజూరు అనేది 10 ఏళ్ల పాటు చేయలేదు. ఇది చాలా దారుణమైన విషయం. అది గ్రహించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రానున్న రోజుల్లో రేషన్ కార్డులు మంజూరు అయితే ఏంటి, హెల్త్ కార్డులు మంజూరు ప్రతి ప్రజల్లో ప్రతికి చాలామందికి కావాలని చెప్పి దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. మరి ఈ కేబినెట్ నిర్ణయాల్ని రానున్న రోజుల్లో ఈ రేషన్ కార్డులు మంజూరు అయితే ఏంటి, హెల్త్ కార్డులు మంజూరు అయితే ఏంటి, రేవంత్ సర్కార్కు ఉన్న చిత్తశుద్ధిని బయటపెడుతుందంటలో సందేహం లేదు. మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలనా దక్షత అంటే ఏబుల్ అడ్మినిస్ట్రేషన్, అంటే క్యాపబుల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు పూర్వకాలంలో కొంతమంది రాజుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. అశోకుడి గురించో, శ్రీకృష్ణదేవరాయల గురించో, అక్బర్ ది గ్రేట్ అనో, ఇట్లా మనం చంద్రగుప్తుని కాలంలో ఇవన్నీ మనం కొన్ని చెప్పుకుంటాం. ఇట్లాంటి రాజులు గొప్ప పరిపాలన అందించారు. చాలామంది తెలంగాణ ప్రజలు ఈ 7 నెలల సర్కారు టైంలోనే రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ పరిపాలన దక్షతని గుర్తించడం జరిగింది. దానికి మచ్చుతునక మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ మాటల మనిషి కాదు. ఉచిత బస్సు సౌకర్యం ప్రవేశపెడతాన్నారు. దాదాపు 150 కోట్ల ఉచిత టికెట్లను అందించిన మహిళలందరికీ కూడా కేవలం 8 నెలల కాలంలోనే. ఇది సమర్థవంతంగా అమలవుతున్నది. రెండవది, మహిళలందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. వెంటనే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం మొదలైంది. ఇది సమర్థవంతంగా కొనసాగుతుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని అందిస్తా అన్నాడు. వెంటనే అది అమలైంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీము అద్భుతంగా సమర్థవంతంగా నడుపుతా ఉన్నారు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ చేస్తాన్నారు. 44 లక్షల మంది రైతులకి 31,000 కోట్ల రుణాలని మాఫీ చేస్తున్నారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక నెల రోజుల కాలంలో. 1వ తారీఖు నాడు జీతాలు వేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకి. టంచనగా 1వ తారీఖు నాడు జీతాలు వేస్తున్నారు. మీరు చూస్తే గత 40 సంవత్సరాల కాలంలో, 50 సంవత్సరాల కాలంలో మన రేవంత్ రెడ్డి గారితో సమకాలీన కాంటెంపరీ పాలిటిక్స్లో, సమకాలీన రాజకీయాలలో ఇంత అద్భుతంగా పరిపాలనను, వ్యవస్థను ఆకలింపు చేసుకొని దాన్ని అద్భుతంగా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ముఖ్యమంత్రులలో అగ్రశ్రేణిలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఆయన అమలు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలే ప్రపంచానికి, దేశానికి కూడా ఒక దిక్సూచిలాగా మారబోతా ఉన్నాయి. ఈజ్ ఎ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. నేను చెప్తా ఉన్నాను కదా, ఈ రేషన్ కార్డుల వ్యవస్థని కూడా టీఆర్ఎస్ కాలంలో, కేసీఆర్ కాలంలో, కేటీఆర్ కాలంలో గబ్బు పట్టించినటువంటి ఈ రేషన్ కార్డులని ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి మహాయజ్ఞం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రతి నిరుపేదకి రేషన్ కార్డు ఇవ్వాలి. ఒక ప్రత్యేకమైన రేషన్ కార్డు, ప్రత్యేకమైనటువంటి హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు. ఈ రెండింటిని సపరేట్ చేయడమే రేవంత్ రెడ్డి అనే ఒక పరిపాలన దక్షత తెలుస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీని ముడిపెట్టదలుచుకోలేదు. రేషన్ కార్డు వ్యవస్థ సమాంతరంగా నడవాలా. అలాగే ప్రజలకు స్వచ్ఛమైనటువంటి మెడికేర్ అంటే ఆరోగ్యశ్రీ, ఇతర వైద్య సదుపాయాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో నిరుపేదకే కాదు మధ్య తరగతి ప్రజలకు కూడా ఈ ఆరోగ్య సదుపాయాలు అందాలన్నటువంటి మహోద్దేశంతో రేషన్ కార్డులని, హెల్త్ కార్డులని సపరేట్గా అందజేస్తూ ఉన్నారు. దీనివల్ల లక్షలాది, నిజంగా చెప్పాలంటే 1 కోట్లాది నిరుపేద కుటుంబాలు దీంతో బాగుపడిపోతూ ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి అన్న మార్కు పాలనకు ఒక గొప్ప ఉదాహరణ. ఈ రేషన్ కార్డుల వ్యవస్థని ప్రక్షాళన చేసి చూపించేటువంటి సత్తా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఉన్నది.